ఇప్పుడు బిగ్ బాస్ ఎలా అనిపించింది ప్రోమో అందరూ పాత్రలు రావడం? నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. అన్నట్టుగా ఎలిమెంట్ అయిపోవడం వల్ల సాధ్యంగా ఏంటంటే గ్రాండ్ ఫినాలలో వస్తాడు, కానీ ఈసారి నిజంగా వాళ్ళ మధ్యలో తీసుకొచ్చిన కల్పించలేదు. నామినేషన్ చేయడం అనేది సంథింగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈసారి బిగ్ బాస్ టర్న్లకు ట్విస్ట్లకు కేరా పటాస్ మారిన ఫీలింగ్ వచ్చింది. సో నాకు మెయిన్ గా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే సోనియా ఓకే వచ్చింది, నామినేషన్ చేసింది, ఓకే నామినేషన్ చేసే పాయింట్ నాకు అంత పసలేదు అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. అంత దమ్మున్న పాయింట్లు అయితే అనిపించలేదు. ప్రేరణకి ఏమన్నా అన్న ఫ్లిప్ అయినా అన్నది. సో ఏమేమి ఫ్లిప్ అయిందంటే నార్మల్గా నువ్వు ఈ నామినేట్ చేసినప్పుడు నువ్వు నెగిటివ్ పదాలు వాడాలా అని అన్నది. నువ్వు నెగిటివ్ పదాలు వాడలేదు సోనియా, నాకు అనిపించింది. సో నువ్వు శేఖర్ బాస్కి ఏమన్నా మోసం డైన్ అతుకుంది నన్ను, అది నెగిటివ్ పదం కాదా? విష్ణుప్రియ కన్నా నీ తల్లిదండ్రులు లేరు, నీ బట్టలు లేవు, నీ బట్టలు వేసిన విధానం తెలియదు, అది నెగిటివ్ పదం కాదా? సో నేను విష్ణుప్రియ అయితే అడల్టరేటెడ్ కామెంట్ అని అన్నావు, అది నీకు అది నెగిటివ్ అనిపించట్లేదా? నిజంగా నాకు అనిపించింది నువ్వు నచ్చగానే ప్రజలు నేను బయట తీసుకొచ్చి పెట్టారు, బయటకు వచ్చిన తర్వాత మారుతావేమో అనుకున్నా, నువ్వు బయట మారలేవు. నిజంగా అంత ధైర్యవంతురాలు, నువ్వు లాయర్ అయినావు కదా, అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తివి, ఎందుకు నువ్వు మీడియా ముందుకు రావట్లేదు? నువ్వు ధైర్యంగా మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసలేం, ఏదో నీకు ఇంతకు చేసి ఇంటర్వ్యూ అయిపోతుందా? సో ఎందుకు ప్రజలు ఓట్లేస్తే ప్రజల ముందుకు వస్తారు రాను. సో నిజంగా నాకు అనిపించింది అంటే ప్రజల్ని పక్కన పెట్టినప్పుడు నువ్వు సైలెంట్ గా మారాలి, మనసు పొందే నిజం లోపల అంగీకరించాలి. కానీ సో అక్కడ లోపలికి వెళ్ళింది అంత ప్రేరణ గజ్జు కుళ్ళుతో నామినేషన్ చేసిన ఫీలింగ్ ఉంది. సో నువ్వు ఎంత అన్నా కూడా ప్రేరణ టాప్ పైకి అంటున్నా, తొక్కలను చూసాం కానీ తనకి ఏమి ఇబ్బంది కాదు. ఇంకోటి ఏంటన్నా సోనియా అంటే ఏంటన్నా, సోనియా అంటే మనకు బాగా వినిపించే పేరు నిఖిల్. చిన్న పూర్వం కైనా కూడా సోనియా ఎవర్రా అంటే నిఖిల్ వాళ్ళతో ట్రాక్ నడుస్తుందని అంటారు. సో అట్లా నిఖిల్ పట్టుకొని నిఖిల్ గేమ్ ఎప్పుడన్నా ఆడినావా, నీకు ఎక్కడ మంచిగా అనిపించా అంటే నువ్వు ఎప్పుడైనా గేమ్ ఆడినావా? సో నాకు అనిపించింది ఒక్కసారి నువ్వు గేమ్ ఆడదు, ఎప్పుడు వాళ్ళని ఫ్లిప్ చేసుకుంటా వాళ్ళని నెగిటివ్ చేసుకుంటావు తప్ప. కానీ నిజంగా నాకు అనిపించాను తను ఇప్పుడే పసలేదు ఓవరాల్ గా, తనకే నాకేం తన శత్రుత్వం కాదు. తను ఇప్పుడు ఏదైనా వీడియో మాత్రం తను ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద కేసులు వేస్తున్నది. సో మేము రివ్యూస్ మేము చెప్తూ ఉంటాం, దాన్ని పట్టుకొని నువ్వు కేసులు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో మాకు అనిపించింది ఏంటంటే సో నాకైతే ఓకే నువ్వు నామినేషన్ చేయడం ఒక పాయింట్ పసలేదు, దమ్ము లేదా ఫీలింగ్ అనిపించింది. ఇంకోటి శేఖర్ బాస్ నామినేషన్ చేసిన భయ అంటే అన్న తమ్ముడు పేకట్ అనే నామినేషన్ అది చాలా పంపించింది. ఇంకో మన బేబాక నామినేషన్ చేసింది ఏమంటే నిఖిల్ కన్నా కరెక్ట్ పాయింట్ ఏంటంటే నిఖిల్ నేను పప్పు నామినేషన్ లో పోయినా ఆ రోజు నువ్వు ఆ రోజు స్టాండ్ తీసుకుని ఉంటే నేను వెళ్ళిపోయా, సోనియా నామినేషన్ చేసినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుంటే వెళ్ళిపోయాను కదా అంటే అప్పుడు టైం నిఖిల్ చెప్పలేకపోయినా అనమాట ఆన్సర్. నిజం కరెక్ట్ ప్రజలు చూసిన ప్రజలు కూడా అదే కరెక్ట్ పాయింట్ అనే ఫీలింగ్ వచ్చింది అన్న. సో నిజంగా నీకు అవకాశం వచ్చింది. సో నువ్వు బిగ్ బాస్ ఏం అడగలేం, ప్రజలు ఏమైతే కోరుకుంటారో ఆ క్వశ్చన్స్ అడగలేం. చూడండి ఎగ్జాంపుల్ చెప్తానా, విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చినా వాళ్ళ డాడీ మేము ఏమనుకున్నామంటే విష్ణుప్రియకి లవ్ స్టోరీ సెట్ అవుతలేదు, అది నీకు తెలుసు నాకు తెలుసు. సో మేమేమో అది అనుకున్నాం కాబట్టి విష్ణుప్రియ వాళ్ళ డాడీ పోయి అమ్మ నీ ఫ్యాన్స్ నీకు అంటున్నారు ఆ లవ్ స్టోరీ బంద్ చేయాలంటే అమ్మాయి విన్నది. తర్వాత వాళ్ళ పృథ్వీ వాళ్ళ తర్వాత పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా నువ్వు నా కూతురు లాంటిదని అని అన్నావు. తర్వాత నిన్న విష్ణుప్రియ చెల్లి వచ్చి అక్క నువ్వు ఆ లవ్ స్టోరీ బంద్ చేయను. సో మేము ఏమైతే అనుకున్నామో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పింది. కానీ ఇంకా సోనియా మేము అనుకున్నది కాకుండా తన ఇష్టానుసారంగా గర్జు పెట్టుకుని చెప్తుంటే అంత ఫీలింగ్ కనుక ఎనీవే వైల్డ్ కార్డ్ తీసుకోవడం బాగా అనిపించింది. అంటే శివాజీ గారు వచ్చి విష్ణుప్రియకి సపోర్ట్ చేయట్లేదు చూడన్నా, చాలా మంది వింటున్నా లాస్ట్ టైం శివాజీ పల్లెప్రసాద్ సపోర్ట్ చేసిండు, పల్లెప్రసాద్ గెలిచిండు అంటే శివాజీ గొప్పతనం కాదు ప్రజలకు గొప్పతనం, ఓట్లు వేసిన ప్రజలకు గొప్పతనం. సో నేను అన్నాను కదా శివాజీ ఏమన్నా అంటే విష్ణుప్రియ నువ్వు కష్టపడితే బాగా ఆడితే టాప్ ఆయిల్ ఉంటావు ఉండొచ్చు ఏమేమో అమ్మ, ఉంటుంటే కూడా కప్పు కొట్టొచ్చేమో అమ్మ అన్నారు కానీ కొడతావమ్మా అని అనలేదు ఎక్కడ కూడా. ప్రతి బూస్టప్ ఇవ్వడం కోసం తను చెప్పారు తప్ప చాలా మంది శివాజీ చెప్పింది జరుగుతుంది అని అంటారు. అంత ఛాన్స్ లేదు. విష్ణుప్రియ ఇప్పుడైనా గేమ్ మార్చుకుంటే టాప్ 5 వరకు వెళ్తే కానీ కప్ అయితే కష్టం అని చెప్పొచ్చు. సో నాకే అనిపించింది 100% నోనని కాదన్నా పృథ్వీ మన నబిల్ బాగా సపోర్ట్ చేసిండు, అది నా 100% చాలా బాగా నచ్చింది నాకు. ఏదో విష్ణుప్రియ వాళ్ళ నాన్న చెప్పడానికి లవ్ ట్రాక్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంది ఇప్పుడు కదా? మారట్లేదు అన్న, చాలా మేము అందరం అదే చెప్పాలనుకుంటాం. తను చాలా రివ్యూస్ చాలా చెప్పినా మేము వద్దు తల్లి నీకు సెట్ అవుతలేదు నాకదని చెప్పిండు. అంతేందుకు లోపల వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, అయినా వినట్లేదు. తను వాళ్ళ డాడీ చెప్పిండు, వాళ్ళ చెల్లెలు చెప్పిండు, నిన్న మన ఫ్యాన్స్ మన బిగ్ బాస్ వాళ్ళ ఎక్స్ కండిషన్ కూడా చెప్పారు. ఆయన కూడా తను మార్చుకుంటే తను ఏమో నాకు అర్థమైతే లేదు. ఏదైతే పృథ్వీ వాళ్ళ బ్రదర్ గాని వాళ్ళ ఇది గాని వచ్చి అప్పుడు కూడా విష్ణుప్రియనే ఏదైతే డిసిషన్ పృథ్వీ మీదే ఉంటుంది అని అన్నాడు. అప్పుడు విష్ణుప్రియ ఆ ఫీలింగ్స్ గానీ ఎలా అనిపించింది? మామూలు అందరికి ఒకటి అనిపిస్తుంది, ప్రపంచం మొత్తం నేను చూస్తుంది. నువ్వు అమ్మాయి నువ్వు ఉన్నాను కాదన్నా, చూడన్నా నువ్వు నేను లవ్ చేస్తున్నాను అనుకున్నా సార్, నువ్వు అబ్బాయి కానీ లవ్ చేయను కానీ ఒక అమ్మాయిని లవ్ చేసిన అనుకో, అమ్మాయి తన నుంచి నాకు రెస్పాన్స్ వస్తే లవ్ చేస్తే బాగుంటది. కానీ రెస్పాన్స్ రాకుండా తన దిగకుండా కూడా తన తిరుగుతుంటే వాల్యూ ఉంటుంది అన్న. నువ్వు పృథ్వీ లవ్ చేస్తున్నావు, నువ్వు పృథ్వీ రాజ్యం ఒక రాజ్యం స్టార్ట్ చేసినావు, రాజ్యం తిరుగుతున్నావు, కానీ అబ్బాయి నేను పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంకా అని ఫీలింగ్ కలిగింది అన్న.